హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. గుమ్మడికాయ స్వీట్ రెసిపీ. గుమ్మడికాయ హల్వా లేదా స్వీట్ కర్రీ అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీస్, రోటీస్లోకి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు హల్వా లాగా. దీనికోసం ముందుగా గుమ్మడికాయ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 స్మాల్ సైజ్ గుమ్మడికాయలు తీసుకున్నాను. ఈ గుమ్మడికాయలను ఒకసారి వాష్ చేసుకొని లైట్గా పీల్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ స్మాల్ సైజ్ కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులోనే ముక్కలను కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ గుమ్మడికాయలను ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే గుమ్మడికాయలను తురుముకొని కూడా హల్వా లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సాఫ్ట్గా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లేదా గీ వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు తిరుమతి గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోండి. మీకు కావాలనుకుంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ తిరుమతి గింజలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలు ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక చిటికెడు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం లేదా బెల్లం పౌడర్ను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు గుమ్మడికాయ ముక్కలను తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ వరకు బెల్లం పడుతుంది. లేదంటే 2 కప్స్ వరకు గుమ్మడి ముక్కలను తీసుకుంటే 1 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లాన్ని గుమ్మడి ముక్కలు 20 to 30% కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో బెల్లం యాడ్ చేసుకోవడం వలన ముక్కలన్నీ పాకంలో బాగా ఉడికి ఆ స్వీట్నెస్ ముక్కలకు పడుతుంది. అలాగే ఈ బెల్లం పాకం టేస్ట్ కూడా హనీ స్ట్రక్చర్లో టేస్టీగా అనిపిస్తుంది. ఈ ముక్కల్ని ఇలా పాకంతో కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మీకు కావాలనుకుంటే మీ టేస్ట్కి తగినట్లుగా స్వీట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ గుమ్మడికాయ రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. లేదంటే డైరెక్ట్గానే తినవచ్చు. ఈ స్టేజ్లో ముక్కలు ఒకసారి ఉడికాయో లేదో చూసుకొని మెత్తగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ హెల్తీ పంకిన్ రెసిపీ రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.